వేదిక హెచ్చరికలో తేలింది. ఇప్పటి వరకు మనం చూసాం. అంటే ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే త్రిపులార్కు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు పునర్విభజన అలాగే మూసి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఈ బిల్లులన్నింటికి సంబంధించి అంటే ఎలా బిల్లులు రావు ఎలా రాదు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద విమర్శించిన ఆరోపణలు మనం చూసాం. దానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నన్ను ఆపేవారు ఈ గడ్డ మీద పుట్టలేదు అంటూ కూడా కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక నన్ను పొలిమేర దాటనివ్వను అంటున్నారు. నన్ను ఆపేవారు ఇంకా ఈ గడ్డపై పుట్టలేదు. మీ తాకిటాకు చప్పుళ్లకు భయపడడానికి నేను కేసీఆర్ ను కాను అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిలో రాజకీయ నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం సెక్రటేరియట్ కూడా దాటడం లేదన్నారు. త్వరలో కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని రాహుల్ గాంధీ ఈ జన్మలో కలలు కనరేరంటూ కూడా కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు తాటాకు చప్పళ్లకు భయపడడానికి నాకు కేసీఆర్ ను కాదని బీజేపీ కార్యకర్తలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నన్ను కూడా కేసీఆర్ అని మీరు అనుకుంటున్నారేమో కానీ కాదు, నేను బీజేపీ కార్యకర్తను అని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను దారుణంగా మోసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు వడ్లకు ఇస్తారన్న బోనస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మనం చూసాం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలలన్నింటికి కూడా జూన్ 12వ తేదీ వరకు గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చారు. అలాగే ఈ నెల 12వ తారీఖు వరకు కూడా గవర్నమెంట్ హాలిడేస్ అన్న అయిపోతాయి, పిల్లలు బడికి వెళ్ళాలి. కానీ నిన్న తెలంగాణ ప్రభుత్వం అదే సెలవుల్ని జూన్ 15 వరకు బడులను పునఃప్రారంభించాలంటూ కూడా మరొక 4 రోజులు సెలవుల్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలను పునఃప్రారంభం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చిన కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న బడులు తెరుచుకోవాల్సి ఉండగా ఆ తేదీని మారుస్తూ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు మరొక 3 రోజుల పాటు పొడిగిస్తూ జూన్ 15వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. భారత్ లో జననాల ఉండగా ఆ తేదీని మారుస్తూ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు మరొక 3 రోజుల పాటు పొడిగిస్తూ జూన్ 15వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి
బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారాన్ని ఆమె స్వయం కూడా ఎస్ఓటి పోలీసులు ఒక 4 నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మాదాపూర్ పిహెచ్పి పోలీసులకు అప్పగించారు. ప్రధానంగా మనం చూస్తే కూడా ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా ఎవరో దీనంతా కూడా కావాలని చేపిస్తున్నారు అంటూ కూడా మనం మాట్లాడడం తీరుంది. దీనికి సంబంధించి పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది. దీనికి సంబంధించి చూస్తాం 4 నిందితులను తీసుకున్నారు. దీని వెనక ఎవరున్నారు, పాత్రదారులు